ఓం గురుభ్యో నమః. శ్రీ శంకాయ నమః. వెల్కమ్ టు కేవీఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్. శ్రావణ మాసం అనగానే శుక్రవారాలు మాత్రమే కాదండోయ్, శ్రావణ సోమవారాలు కూడా చాలా విశిష్టత పొందింది. అదేంటిది కొత్తగా అనుకుంటున్నారా? ఏం కాదు, మనకన్నా ఉత్తరాది ప్రాంతంలో ఉండేవాళ్ళు శ్రావణ సోమవారాలకి చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. వారితో పాటు మన వైపు ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఈ శ్రావణ సోమవారాలు అనేవి జరుపుకుంటూ ఉంటారు. శ్రావణ సోమవారం నాడు ఏం చేయాలి అంటే, ప్రత్యేకించి శివుడి యందు విపరీతమైన భక్తి ఉండే వాళ్ళందరూ కూడా ఈ శ్రావణ సోమవారం నాడు చక్కగా ఉపవాసాలు ఉండి సాయంత్రం బిల్వార్చన చేయించుకునే వాళ్ళు, ఉదయాన్నే స్వామికి అభిషేకం చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరైతే ఈ శ్రావణ సోమవారం నాడు మనస్ఫూర్తిగా శివనామస్మరణ చేస్తూ ఉండి శివుడి యొక్క మంత్రాన్ని పఠిస్తూ ఉంటారో వాళ్ళకి జాతకవశాత్తు ఉండేటటువంటి అనేక రకాల గ్రహ దోషాలన్నీ కూడా తొలగుతాయి. వీలైన వాళ్ళందరూ కూడా ప్రతి శ్రావణ సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకోండి, స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించండి. దీనితో పాటు పక్కడే ఉండేటటువంటి గౌరీదేవికి కూడా కుంకుమార్చన చేయించుకోవడము, వీలైతే అభిషేకం చేయించడం వల్ల శివపార్వతుల యొక్క అనుగ్రహం అనేది మీ పైన కలిగి పురుషులకి ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి, అకాల మృత్యు రాకుండా ఉంటుంది. అదే విధంగా స్త్రీలు ఈ శ్రావణ సోమవారం నాడు ఈ పూజా కార్యక్రమాలను చేయటం వల్ల దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు, ముత్తైదుగా ఉండి చక్కగా భోగభాగ్యాలని అనుభవిస్తారు. మర్చిపోకండి, శ్రావణ సోమవారాలన్నీ కూడా శివుడికి అభిషేకం చేయించడం, అమ్మవారికి కుంకుమార్చన చేయించడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కూడా పెరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసామేమో అని అనుకుంటున్నారు, ఒక్కసారి రీచెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. జాతక సంబంధ, ముహూర్త సంబంధ, వాస్తు సంబంధ విషయాల కోసం కేవీఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్లో కనిపించేటటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం వల్ల జాతకపరమైన సమస్యలు ఏవైనా ఉంటే వాటికి నివృత్తి చేయడం అనేది జరుగుతుంది.